హలో అండి, గణపతి పూజది ఇది నా ఫుల్ వీడియో అండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోని చూసేవాళ్ళు. ముందుగా ఇక్కడ మేమైతే అన్ని పత్రులు కోసుకుందామని చెప్పేసి వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. వాళ్ళ పైకి ఎక్కితే ఇలా మామిడాకులు ఉన్నాయి. అక్కడ మామిడాకులన్నీ కోసుకున్నాక సీతాఫలం ఆకులు, జామ ఆకులు, ఇంకా చాలా ఆకులు పెడతారు కదండి, అన్నీ ఉన్నాయన్నీ అయితే కలెక్ట్ చేసుకున్నాం అక్కడ. ఇంకా మెయిన్లీ తమలపాకులు అయితే వాళ్ళ ఇంట్లో చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, చెట్టు ఉంది. అందుకని చెప్పేసి ఈ ఆకులన్నీ తెంపుకుందామని చెప్పేసి, పూజకి పడతాయి కదండి చాలానే తమలపాకులు, అందుకని కోసుకున్నాము. కోసుకునేటప్పుడు నాకు అక్కడ తమలపాకు కాయలు కనిపించినాయండి. మీరు ఎప్పుడైనా చూసారా లేదా నాకు కామెంట్ చేయండి. అలా ఉంటాయండి. జస్ట్ ఇవైతే వెరైటీగా అనిపించినాయండి. మా ఫ్రెండ్ అయితే భయపడిందండి ఇవేంటి సడన్గా అని చెప్పేసి. అలా వెళ్తుంటే ఇంకా మధ్యలో దానిమ్మ పత్రి, గన్నేరు పత్రి అన్నీ కోసుకున్నాము. ఇంక ఇంటికి వెళ్ళాక ఈవినింగ్ అయిందండి. మెల్లిగా డెకరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే చేసుకున్నాము. వర్షం కూడా పడుతుంది బయట. ఇంకా అన్నీ తెచ్చేసుకొని కూర్చొని చేసుకొని పడుకుందామని చెప్పేసి చేస్తున్నాము. ఈ లీఫ్తో అయితే మేము బనానా లీఫ్తో చేసాము. నేను మీకు ఈ లీఫ్తో చూపిస్తున్నాను. ఈ లీఫ్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు. సైజు లీఫ్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. మనకి స్క్వేర్ షేప్ ఉండాలండి, బట్ కొంచెం ఎడ్జెస్ అన్ని కార్నర్స్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ మొత్తం సైడ్స్ అయితే కట్ చేసుకొని దానికి ఆపోజిట్ సైడ్స్ ఇలా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, వాటిని సైడ్స్ స్టాప్లర్ పిన్తో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సేమ్ అండి, 4 సైడ్స్ అంతే, సేమ్ టు సేమ్. ఇది మంచి షేప్లో వస్తుందండి. మీరు అన్నీ పిన్ చేసినాక చూడండి, బుట్ట షేప్లో వస్తుంది. అది మనం పూజ దగ్గర స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఇంకా మనం పూలు పెట్టుకోవచ్చు, ప్రసాదాలు ప్రసాదాలు అంటే మెయిన్ కొంచెం పెద్ద సైజ్ ఆకుంటే ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు. బుట్ట నిండా కుడుములు పెట్టుకోవచ్చు, పసుపు కుంకుమ వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. ఇది పూలండి. పూలన్నీ ఇంకా మేము దండలన్నీ గుచ్చి పెట్టుకుందామని చెప్పేసి గుచ్చుకుంటున్నాము. బంతిపూలు పాలవెల్లికి, దర్వాజలకి, పూజ దగ్గర. ఇంకా నెక్స్ట్ చిన్న గణపతిని పెట్టి మేము ఇలా డెకరేషన్ చేసామండి. బాగుంది కదా అని చెప్పేసి టీజర్ లాగా అనమాట, చిన్న షార్ట్ వీడియో కోసం. ఇంకా అది అయిపోయాక నెక్స్ట్ ఇంకొక క్రాఫ్ట్ వర్క్ అండి. ఇదే బాగా హైలైట్ అయిన క్రాఫ్ట్ వర్క్ అండి. పేపర్స్ తెచ్చామండి మేము ముందుగానే, కలర్ పేపర్స్. ఈ కలరు ఇంకా నాకు దొరకలేదండి, ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్గా, అందుకని చెప్పేసి వాటికి మ్యాచ్ అయ్యేలాగా మేము ఈ కలర్ పేపర్స్ తెచ్చుకున్నాము స్టేషనరీకి వెళ్ళి. మల్టీ కలర్స్, రెడ్, పింక్, పర్పుల్, మెయిన్ పర్పుల్ అండి, ఎందుకంటే మా బ్యాక్ డ్రాప్కి పర్పుల్ కలరు, పింక్ బాగా సూట్ అవుతాయి అని చెప్పేసి మేము ఈ కలర్ తెచ్చుకున్నాము. అది సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాక దాన్ని ఇలా రిబ్బన్ షేప్లో చుట్టూ కట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. దగ్గరగా చిన్నగా ఎడ్జ్ వరకు రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. అలా రౌండ్గా ఫోల్డ్ చేసుకున్నాక దాన్ని జస్ట్ ఇట్లా నేను చూపిస్తాను అండి. ఇప్పుడు ఇలా కిందకి వదిలేస్తే అది ఇట్లా కిందకి ఫాల్ అయిపోతుంది. ఫాల్ అయిపోయాక దాన్ని జస్ట్ ఎమ్మటే ఇంకా పైకి అనేయాలండి, అంతే. మీకు చూస్తారు మ్యాజిక్ అనమాట. ఇంకా రోజ్ లాగే అచ్చం రోజ్ ఫ్లవర్స్ కంటే కూడా చాలా బాగుంటుందండి. ఈ కలర్ రోజ్ ఉంటే కూడా చాలా బాగుంటుంది కదండి. నాకైతే ఈ కలర్ ఫుల్ ఇష్టం అండి, పర్పుల్ కలర్. గమ్ పెట్టేసుకోవాలి, కింద గమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అది ఫ్లవర్ లాగా ఫిక్స్ అయిపోతుంది చూడడానికి. మనకి రోజ్ ఫ్లవర్స్ పైనుంచి చూస్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. ఇంకా వాటికి మేము కొంచెం కింద లీఫ్ లాగా చేద్దామని చెప్పేసి పెద్ద సైజువి రావి ఆకులు తీసుకున్నామండి. అవి అయితే కొంచెం బాగుంటాయి, ఎక్కువసేపు కూడా ఉంటాయి అన్నమాట. ఇవి వడిలిపోకుండా ఆకులు. ఈ 3 తీసుకొని స్టాప్లర్ పిన్తో స్టాపుల్ చేసుకోవాలి. అలా చేసుకున్నాక మధ్యలో గమ్ పెట్టేసుకోవడమేనండి. గమ్ పెట్టేసుకొని సేమ్ అది ఫ్లవర్స్ చేసి పెట్టుకున్నాం కదా మనము, అవన్నీ అతికించుకోవడమే అనమాట. చాలా బాగా అనిపిస్తాయి డెకరేషన్కి అయితే. ఇవి మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు అండి. చాలా కలర్స్ చేసుకున్నాను. ఇది మల్టీ కలర్ పేపర్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట. రోజ్ ఫ్లవర్స్ ఎన్నైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది డెకరేషన్ మధ్యలో పెడితే బాగుంటుందని చెప్పేసి మేము ఇలా చాలా రకాల రోజెస్ చేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ నైటే ఇంకా స్టాండ్ పెట్టుకొని, ఇది ఒకటి బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పి స్టాండ్ తీసుకున్నాము. అలా వాల్కి పెట్టుకునే వాళ్ళం ఎప్పుడు, బట్ ఈసారి కొంచెం ఇది స్టాండ్ తీసుకున్నాము. ఎప్పటికీ యూస్ఫుల్ అవుతుందిలే మల్టీపర్పస్లో అని చెప్పేసి ఇంకా నైటే స్టాండ్ పెట్టేసుకుందామని. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి, అమెజాన్లో. స్టాండ్ ఫిక్స్ చేసి పెట్టేసుకుంటే బెస్ట్ కదా అండి. ఇంకా మా చిన్నబ్బాయి పడుకున్నాడు, ఉంటే తనే చేస్తా అని అంటాడు, అందుకని చెప్పేసి ఈజీగా ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ లేవగానే.
అందుకని పెట్టేస్తున్నాను స్టాండ్ అయితే. దానికి 2 స్టాండ్స్ 2 సైడ్స్ పెట్టినాక మధ్యలో రాడ్స్ ఇస్తారండి. ఇది లెంత్ మనకి ఇష్టం అండి. నేను 9x9 సైజ్ తీసుకున్నాను. బట్ మీకు 3 రాడ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే సైజ్ తగ్గించుకోవాలనుకుంటే కొంచెం మనం ఒక రాడ్ తీసేసి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అవి రాడ్స్ ఇంటర్లాక్ చేసినాక ఇక్కడ లాక్ ఇచ్చారు, మెయిన్ లాక్, అవి పెట్టేసుకోవాలి. అంతే అండి. ఇంకా నైట్ పడుకున్నాము. ఉదయం లేచేసి ఇంకా గడపలు పూజించుకొని ముగ్గులు వేసుకుందామని చెప్పేసి మేము అన్నీ చేసుకుంటున్నాము. ఫస్ట్ మెయిన్ అయితే పూజకు చేసే ముందు ఇలా చేసుకుంటాం కదండి మనము ముగ్గులు అయితే. ఇంక ఇలా ముగ్గులు పెట్టుకున్నాక మేము ఇంట్లోకి వెళ్దామని లోపు మా చిన్న అబ్బాయి చాక్పీస్తో ఇలా గణపతి బొమ్మ వేశాడండి. చాలా బాగుందని చెప్పాను. ఇంక ఇంట్లోకి వచ్చాక వీళ్ళకి నా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు, పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా డెకరేషన్కి అన్ని ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టాను. మా వారు వెళ్ళి గణపతిని అయితే తెచ్చారు. ఇంకా చూపించాను కదండి రాత్రి చేసిన రోజ్ ఫ్లెటల్స్, ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను వాళ్ళకి. ఇక్కడ నేనైతే ఇంకా పాలవెల్లికి మంచిగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది మెయిన్ కదండి, పందిర్లాగా వేస్తాం ఇట్లా స్వామికి పైనుంచి పెడతాం కదా, హ్యాంగ్ చేస్తే దానికి పూలు పండ్లు అన్నీ పెట్టుకుంటే ఇలా పందిర్లాగా వస్తుంది అనమాట. ఫస్ట్ దీన్ని డెకరేషన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామని చెప్పేసి పెట్టేస్తున్నాను నేను. వాళ్ళేమో ఇంకా ఇది అయిపోయినాక డెకరేషన్ స్టార్ట్ చేద్దాం, బ్యాక్ డ్రాప్ వేసుకుందామని చెప్పేసి అనుకున్నారు. ఇది బాక్స్లో నేనైతే ముందు 2 డేస్ ముందు బేగం బజార్ వెళ్ళి షాప్ చేశానండి. ఆన్లైన్లో నాకు కలర్స్ దొరకలేదండి, అందుకని చెప్పేసి వెళ్ళాము. ఇది కావాల్సిన ఫ్లవర్స్ బ్యాక్ డ్రాప్ అన్నీ తెచ్చుకున్నాము అక్కడి నుంచే. బ్యాక్ డ్రాప్ చాలా చూశానండి, బట్ ఇదైతే నాకు పేస్టల్ కలర్స్లో లైట్ కలర్స్లో చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా ఆవులు అరిటాకులు అలా ఉన్నాయి కదా, చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈసారికి అయితే. ఇంకా ఈ లోటస్ ఫ్లవర్స్, ఈ దండలు ఇవన్నీ తీసుకొచ్చాము అక్కడి నుంచే. దీనికి మ్యాచ్ అయ్యేలాగా వైట్ పింక్ షేడ్స్లో తీసుకున్నాము. ఇక్కడ ఇవన్నీ పెట్టి డెకరేషన్ అయితే వాళ్ళు చేస్తున్నారండి. ఇంకా నేను నెక్స్ట్ ప్రసాదాల దగ్గరికి వెళ్ళిపోయాను. పులిహార అయితే చేసాం ఫస్ట్, చింతపండు పులిహార. మనకి పండగ అంటేనే పులిహార పాయసం ఇవే కదా అండి గుర్తుకొచ్చేవి మెయిన్లీ. అవి ఉంటేనే పండగలాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను స్పెషల్ ఐటమ్ అండి, వెరైటీ ఐటమ్. ఇది బాగా ఇష్టమైన ఐటమ్ నా ఫ్రెండ్స్కి కానీ మా ఇంట్లో కానీ అందరికీ. పూర్ణాలు వేస్తున్నానండి. శనగపప్పు బెల్లంతో పూర్ణం ముందు రోజే చేసి పెట్టుకున్నాను. అది నేను మీకు ఎలా చేయాలో నేను వేరే సపరేట్ వీడియో చేసి పెడతా అండి. పూర్ణాలు అయితే చేసి పక్కన పెట్టేసుకుందామని చెప్పేసి నేను ఫస్ట్ వాటిని స్వీట్ చేసుకుంటే తర్వాత వడలు వేసుకోవచ్చు అని చెప్పేసి పూర్ణాలే వేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారండి పూర్ణాల కోసం ఆల్రెడీ. వాళ్ళందరూ నాకు నాకు అని చెప్పేసి ఇంకా స్వామికి పెట్టేదాకా ఎవరికి లేవని చెప్పి నేను చెప్పేశాను. అవి పూర్ణాలు అయిపోయినాక నెక్స్ట్ ఇమీడియట్గా వేరే ఐటెంకి వెళ్దామని చెప్పేసి ఈలోపు పాయసం కూడా అవి పాలు మరుగుతున్నాయండి స్టవ్ మీద. వడలండి, నెక్స్ట్ వడలు వేసేసాము పూర్ణాలు అయిపోయినాక. అలాగే కంటిన్యూషన్ వడలు ఇలా అరిటాకు మీద వేసుకుంటే, ఆకు మీద వేసుకుంటే చాలా బాగా వస్తాయండి మంచిగా. చేతితో డైరెక్ట్ వేసుకునే దానికంటే కూడా ఇలా వస్తే ఫినిషింగ్ మంచిగా వస్తాయి, స్మూత్గా కూడా వస్తాయి. ఇది నెక్స్ట్ ఒక స్పెషల్ ఐటమ్. మేము ఈసారి అంటే ఎప్పుడు కుడుములు చేస్తాము, బట్ ఈసారి నేను మోదక్స్ ట్రై చేశాను. బట్ పర్లేదు, బాగానే వచ్చినాయి. కొంచెం టైం తీసుకున్నా కూడా మంచిగా వచ్చినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ పాయసం అండి. ఇంకా అందరికీ ఇష్టమైన పాయసం చేసి పెట్టాము. మేము ఉండ్రాళ్ళ పాయసం చేసామన్నమాట. అందులో జీడిపప్పులు అవి వేసాము, నెయ్యితో వేయించి పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేసుకున్నాము. ఇంకా ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయినట్టే అండి. 5 ఐటమ్స్, 5 రకాల ప్రసాదాలు, పండ్లు మొత్తం 3 రకాలు, 9 రకాలు పెట్టుకోవాలండి. ఇంకా ఈ పాయసం కూడా రెడీ అయిపోయాక పక్కన పెట్టేసుకొని నేను మళ్ళీ గణపతిని కూర్చోబెడదామని వెళ్ళాను అనమాట. ఇంకా ఫస్ట్ ముందు ఇక్కడ మనం ఒక టేక్ ఆకును వేసుకొని దాని మీద బియ్యం పోసుకోవాలండి గణపతిని కూర్చోబెట్టే ముందు. ఇలా గణపతిని అయితే మేమైతే హారతి ఇచ్చి తీసుకొస్తాం అనమాట. ఎప్పుడు మా పిల్లలు అయితే 2 తీసుకొస్తారు గణపతిని. వాళ్ళకు చాలా ఇష్టం అండి గణపతిని పెట్టుకోవడం. పూజ దగ్గర బుక్స్ పెట్టుకుంటారు, పూజ దగ్గర కూర్చుంటారు. చాలా ఇంట్రెస్ట్ అండి మా చిన్న అబ్బాయికి అయితే.
గణపతిని కూర్చోబెట్టాము. అలా కొంచెం క్రాస్ ఉందని చెప్పేసి నేను సరిగ్గా కూర్చోబెట్టుకున్నాను. ఫస్ట్ మనం చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కదిలిచ్చాం కదండి గణపతిని. ఇంకా గణపతిని పెట్టుకున్నాక చుట్టూ ఆకులు అయితే పెట్టుకున్నాము, కండెలు కూడా పెట్టుకున్నాము, వెలక్కాయి కండెలు, పైన గొడుగు అయితే పెట్టాము. వెనకాల ఈ లీవ్స్తో అయితే ఇలా పెట్టామన్నమాట, మంచిగా గ్రీన్ కలర్లో. నేను బొట్టు పెట్టుకున్నాను స్వామికి. బొట్టు పెట్టుకున్నాక ఇక్కడ కలశం పెట్టుకోవాలండి. మెయిన్లీ కలశంకి కూడా మనం స్వస్తిక్ రాసుకోవాలి. ఓం రాసుకోవచ్చు, స్వస్తిక్ రాసుకోవచ్చు. స్వస్తిక్ ముందుగా గంధంతో రాసేసి బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడ పూలు అన్నీ పెట్టుకోవాలి. డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇంకా స్వామి దగ్గర కొంచెం దీపాలు అవి పెట్టుకోవాలి. దండ కడుతున్నారు, మా ఫ్రెండ్ ఆల్రెడీ కడుతుంది. తను గులాబీ పూలతో మాల కడుతుంది, గజమాల గణపతికి. ఇంకా పాలవెల్లికి పువ్వులు సరిపోలేదని చెప్పేసి ఇంకా కొంచెం యాడ్ చేసామండి. నేనైతే ఇలా హ్యాంగ్ చేస్తే కూడా చూడడానికి బాగుంటుంది కదండి, రోజెస్తో కానీ బంతిపూలు, పండ్లు కూడా కట్టామండి. కొంచెం బరువైందని చెప్పేసి తగ్గించాము, యాక్చువల్లీ వెయిట్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకొని మేము అందరం రెడీ అయ్యాము. అన్నీ పెట్టుకొని ఇంకా చేసుకుంటే బాగుంటుంది కదా అండి. కొంచెం లేట్ అయింది పూజ అయితే, ఎందుకంటే డెకరేషన్ ఇవి ఎక్కువ ఉంది కదండి. ఇంకా అందరం మేము ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కూడా పెట్టాము. ముందుగా స్వామి దగ్గర అయితే దీపం పెట్టుకున్నాము. అందరం దీపాలు అక్కడ పైన స్వామి దగ్గర గణపతి దగ్గర పెట్టాను, ఇక్కడ కింద కూడా పెట్టుకున్నాము. ఇక్కడ మధ్యలో ఒక చిన్న గణపతిని, వెండి గణపతిని కూడా పెట్టుకున్నాను. అక్కడ మనం పసుపుతో చేసిన గణపతికి పెట్టుకోవాలి, మధ్యలో చేస్తాం కదండి పూజలో. గణపతి పూజ చేసేటప్పుడు ఇక్కడ చిన్నది ఉంది కదండి, అక్కడ ప్రసాదాలు అయితే మొత్తం అన్నీ మేము పెట్టుకున్నాము. స్వామి దగ్గర మనం ఏమైతే ప్రసాదాలు అన్నీ చేస్తామో పండ్లు, ఇక్కడ బుక్స్ కూడా పెట్టుకున్నారు మా పిల్లలైతే. మనం గణపతి దగ్గర బుక్స్ పెట్టుకొని బొట్లు పెట్టుకుంటాం కదండి, ఓం రాసుకొని. ఇంకా అందరం కూర్చున్నామండి. అందరం కూర్చొని మేము అక్షంతలు తీసుకొని కూర్చున్నారు అందరూ. నేనైతే అష్టోత్తర నామాలు చదివాను. ఇంకా పసుపు గణపతిని చేసుకొని పెట్టుకొని ఆచమనం చేసుకోవాలి. పసుపు గణపతికి పూలు పెట్టుకొని మనం పూజ అయితే చేసుకొని స్టార్ట్ చేయాలి. అందరు కూర్చున్నారు, అందరికి అక్షంతలు ఇచ్చేసి నేను వినాయకుడి కథ చదివానండి. మనం వినాయకుడి కథ చదివినాక అక్షంతలు మన శిరస్సు మీద వేసుకోవాలి కదా. అలాగే అందరు కథ చక్కగా విన్నారండి కూర్చొని ఓపిక్గా. తర్వాత ఇంకా వినాయకుడి కథ చదివినాక అక్షంతలు వేసుకొని ఉండ్రాళ్ళు పోసుకోవాలండి గణపతికి. మేమైతే అందరం చక్కగా ఉండ్రాళ్ళు పోసాము గణపయ్యకి. మా పెద్ద అబ్బాయి పోస్తున్నాడండి, తర్వాత మా చిన్న అబ్బాయి కూడా పోసాడు. ఇంకా అందరు ఫ్రెండ్స్ అందరూ వచ్చిన వాళ్ళు అందరూ గణపతికి ఉండ్రాళ్ళు అయితే పోసాము. పోసినాక ఇంకా హారతి, మంగళహారతి పాట పాడుకొని మేమైతే స్వామికి హారతి ఇచ్చుకున్నాము. హారతి ఇచ్చుకున్నాక మంగళహారతి కూడా ఇచ్చాము. హారతి తర్వాత అందరికీ నేనైతే బొట్టు పెట్టానండి. అందరికీ బొట్టు పెట్టి నేను తాంబూలం ఇచ్చాను వాళ్ళందరికీ. బొట్టు పెట్టుకున్నాక నేను అద్వైత, ఇక్కడ చిన్న పాప ఉంది కదండి, తనకు బొట్టు పెడుతుంటే చిన్నగా పెట్టమంటుంది, చిన్నగా పెట్టాను. తర్వాత మేము గుంజీలు తీసామండి, స్వామికి ఇష్టం అని చెప్పేసి 11 అయితే తీసామండి మేము. తర్వాత ఇంకోండి బుట్ట నిండా ప్రసాదాలు చేసి పెట్టానని చెప్పాక కుడుములు చూడండి చిన్న సైజులో చేసామండి. మళ్ళీ బుట్టలో పట్టవు కదా అని చెప్పేసి దీనికోసమనే స్పెషల్లీ చిన్నగా చేసాము. అందరికైతే కుడుములు ఇచ్చాము, ఈ చిన్న బాబుకి కూడా ఇచ్చాము. ప్రసాదాలు అయితే ఇక అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు తిందామని. ఇంకా కెమెరామ్యాన్కి కూడా ఇచ్చానండి నేనైతే ప్రసాదం. ఇంకా లాస్ట్లీ ఫైనల్ అండి, ఇతను ఇంకొక చిన్న బొజ్జ కనిపోయండి మా ఇంట్లో, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. వాళ్ళకి కొంచెం లేట్ అయిందండి, వాళ్ళు కూడా పూజ చేసుకొని వచ్చేసరికి. ఇంకా మెయిన్లీ వీడే అంటే చిన్నోడు అందరికంటే మా ఇంట్లో. వీళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అండి, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇంకా అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాము. ఇంకా వాళ్ళు కూడా వచ్చి పూజ చేసుకున్నాం కదా అందుకని చెప్పేసి వచ్చారనమాట. ఇంకా చాలా మంచిగా అనిపించిందండి. ఇదండి మా ఇంటి గణపతి పూజ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.